శ్లోకం. అధర్వనుత్యాహ విష అధర్యూనుత్యాహ విష యజమానో విషాంపతే ధియా విశుద్ధయా దధ్యౌ తదా ప్రాదురభూద్ధరి. మైత్రేయుని విదురుతో ఇంకను ఇట్లు పలికెను, ఓ విదురా, దక్ష ప్రజాపతి పవిత్రమైన ధ్యాన చిత్తంతో యజుర్వేద మంత్రాలతో కలిసి హవిస్సులు అర్పించినా గాని అప్పుడు అక్కడ విష్ణువు ఆది నారాయణ రూపంలో ప్రత్యక్షమయ్యాను. ఎప్పుడైతే యజ్ఞంలో హవిస్సులు అర్పించాడో దక్ష ప్రజాపతి మేక తలతోటైనా సరే, అప్పుడు అక్కడ విష్ణు భగవానుడు గరుత్మంతుడి మీద ప్రత్యక్షమయ్యారు. తదా స్వప్రభయా తేషాం జ్యోతాయంత్యాదిశో దశ ముష్టం స్తేజ ఉపానిస్తార్ క్షేణ్యా సోత్రావాజిన. నారాయణుడు పెద్ద రెక్కలు కలిగిన గరుత్మంతునిపై ఆసీనుడై ఉన్నాడు. ఆ దేవదేవుడు ప్రత్యక్షమవగానే అన్ని దిక్కులు ప్రకాశమానములై బృహదుల బ్రహ్మ వీళ్ళందరూ వెలుగు తగ్గిపోయిందంట. భగవంతుని వెలుగు ముందు గరుత్మంతుడు రెక్కలు కొట్టుకుంటూ వస్తుంటే ఆ రెక్కల్లోంచి సామవేదం వినిపిస్తుంది. శ్యామో హిరణ్య దశనోర్క కిరీటజుష్ట నీలాలక భ్రమర మండిత కుండలాస్య శంఖాగ్న చక్ర శరచాప గదాపి చర్మ వ్యగ్రైర్మరణ విభురై జైరివా కర్ణికార. అతని మేనిఛాయ శ్యామలమై ఉన్నది. వస్త్రము బంగారము వలె పసుపు వర్ణముతో ఉన్నది. కిరీటము సూర్యుని దేదీప్య కాంతి వలె ఉన్నది. ఆ దేవదేవుని శిరోజాలు భ్రమరముల వలె నీలములై ఉన్నవి. ముఖము కుండలములతో అలంకృతమై ఉండెను. అష్టబాహువుల యందు అతను శంఖము, చక్రము, గద, కమలము, బాణము, ధనుస్సు, డాలు, ఖడ్గములను ధరించి ఉండెను. ఆ బాహువులు సువర్ణాభరణ భూషితములై ఉండెను. ఆ విధముగా ఆ దేవదేవుని దేహమంతా పుష్పభరిత వృక్షమును బోరెను. వక్షాసరితస్య వక్షాసదిస్య తవదూర్యమాల్యుదార హాసావలోక కలయారమయశ్చ విశ్వం. పార్శ్యావభద్ర జనచామర రాజహంస శ్వేతాత్రపత్రో శశినో పరిరజ్యమాన. వక్షస్థలంలో లక్ష్మీదేవి వనమాలయు విరాజిల్లి ఉన్నందున విష్ణు భగవానుడు అసాధారణమైన సౌందర్యముతో కనిపించెను. సమస్త విశ్వము విశేషముగా భక్తులను మోహింపజేసే చిరునవ్వుతో అతని ముఖమండలము శోభించుతూ ఉండెను. తెల్లని చామరములు అతనికి ఇరుపక్కల రాజహంసల వలె గోచరించగా శ్వేత ఛత్రము చంద్రుడు వలె కనిపించెను. తముపాగతమాలక్ష్య సర్వే సురగణాదయ ప్రణేము సహసోత్తాయ బ్రహ్మేంద్రాత్యక్షనాయక. విష్ణు భగవానుడు దర్శనం ఇవ్వగానే బ్రహ్మ రుద్రాది దేవతలంతా దేవదేవుడికి సాష్టాంగ ప్రణాములు ఆచరించిరి.
తత్తేజసాహతారుచ సన్నా జిహ్వా ససాధ్యస సన్నా జిహ్వా ససాధ్యస మూర్ధ్వాదుతాంజలి పుట ఉపతాస్తురదోక్షజం ఉపస్తరాస్తురదోక్షజం. నారాయణుని దేదీప్యమానగు తేజం తమ తేజం వెలవెలా పోగా అందరూ మౌనము వహించిరి. ఆ తరువాత అక్కడ ఉన్న వారంతా భయభక్తులతో చేతులెత్తి నమస్కరించుతూ అదోక్షదులకు ఆ దేవదేవుని స్తుతించడం మొదలుపెట్టిరి. అపర్యాగాతయో యస్య అపర్యాజ్ఞాతయో యస్య మహితాత్మా భువాదయ మహితాత్మా భువాదయ యదామతి గృహ్ణంతి యదామతి గృహ్ణంతి స్మాకృతానుగ్రహ నిగ్రహం స్మాకృతానుగ్రహ నిగ్రహం. ఆ దేవదేవుని అపారమైన మహిమలు బ్రహ్మదేవుని వంటి దేవతలపై ఎరుగరానివైనను సర్వులు అతని దివ్య రూపమును అతని దివ్య అనుగ్రహమును చూడగలిగారు. అతని అట్టి అనుగ్రహము చేతనే సర్వులు తమ శక్త్యానుసారము ప్రార్థనలు చేయగలిగిరి. భాష్యం శీల ప్రభుపాదుల వారి ద్వారా విష్ణు భగవానుడు సర్వవ్యాపి. పవిత్రమైన ధ్యాన చిత్తముతో నియమపూర్వకమైన విధులను అనుసరిస్తూ భక్తితోనూ సేవాభావంతోనూ మంత్రాన్ని ఉచ్చరించే ఏ భక్తుడైనా సరే విష్ణువును చూడగలరు. మనం చేస్తే జపం ఏం ఫలితాన్ని ఇస్తుందో అర్థమైందా ఇప్పుడు మీకు? మళ్ళీ ఒకసారి చదువుతున్నా వినండి, ఎందుకంటే మనకు మర్చిపోవడం చాలా ఈజీ కదా. విష్ణు భగవానుడు సర్వవ్యాపి. పవిత్రమైన ధ్యాన చిత్తముతో నియమపూర్వక విధులను అనుసరిస్తూ భక్తితోనూ సేవాభావముతోనూ మంత్రాన్ని ఉచ్చరించే విధులు ఏ భక్తుడైనా సరే విష్ణువును చూడగలడు. భగవత్ ప్రేమాంజనములు కనులకు అద్దుకున్న భక్తుడు తన హృదయంలో సర్వదా భగవంతుని చూడగలడని బ్రహ్మ సంహిత బ్రహ్మదేవుడు చెప్పాను. శ్యామ సుందరుడైన భగవంతుడు తన భక్తుని పరమ కరుణామయుడై ఉంటాడు. ఆయన చూడాలంటే మనకేముండాలి? ప్రేమాంజన చురిత. బ్రహ్మ సంహితలో చెబుతున్నారు, ప్రేమాంజనచ్చురిత భక్తి విలోచనేన సంతైకతేషు హృదయేషు విలోకయంతి యం శ్యామ సుందరమచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి అంటున్నాడు బ్రహ్మదేవుడు. అంటే ప్రేమ అనే కాటుక కళ్ళకి ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి భగవంతుడు ఖచ్చితంగా దర్శనం ఇస్తారంట. ఇక్కడ కూడా ప్రతి దాంట్లో కూడా చూడగలుగుతారు. మరణించాక డైరెక్ట్ గా భగవంతుని చూడగలుగుతారు వాళ్ళు. అందుకనే భగవంతుని పట్ల కొంచెం అన్న ప్రేమ ఉండాలి మనకు. ఆయన కూడా భగవద్గీతలో చెబుతున్నారు, తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధ్యోగం ఏనా తేనా మముపయాంతే. మనకి ఎక్కడుంది భగవంతుడి మీద ధ్యాస? క్లాస్ అయిపోయిందంటే పనుల్లో మునిగిపోతాము. రామాయణాలు కావాలి మనకి, మహాభారతాలు కావాలి, చాటభారతాలు, ఊళ్ళో విషయాలన్నిటి మీద ఆసక్తి ఉంటది, కానీ భగవంతుడి మీద ఆసక్తి ఉండదు మనకి. ఎక్కడొస్తుంది ఆసక్తి? వస్తే కనుక అసలు ఎట్లుంటది? మంత్రాన్ని కూడా ఎలా చేయాలని చెబుతున్నారు? పవిత్రమైన ధ్యాన చిత్తముతో. మన హృదయంలో పవిత్రత అనేది ఉందా? పొద్దుగుకులు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించడం, మన శత్రువుల గురించి తిట్టుకోవడము, ఇవన్నీ సరిపోతాయి. కానీ మనకి దేవుడి మీద ఆసక్తి ఉందా? మంత్రం మీద ఆసక్తి ఉందా? ఎవరైనా సరే గుండెలు వెచ్చేసుకుని గట్టిగా నేను శ్రద్ధతోటి హరే కృష్ణ మంత్రం చేసినప్పుడు ఏ ఆలోచన లేకుండా దేవుడి మీద మనసు పెట్టి చేశాను ఒక్కడమన్నా చెప్పగలుగుతామా? పవిత్రమైన చిత్తముతో ఎవరైతే నియమపూర్వక విధులను కూడా అనుసరించాలి, భక్తితోనూ సేవాభావంతోనంటే ఆ హరే కృష్ణ మహామంత్రం చేయటం కూడా ఒక సేవలాగా చెయ్యాలి. మనం ఎక్కడ చేస్తాము? ఎప్పుడు సందర్భితే అప్పుడు ఒక మాల చేయటము, అదే వంటి తిరగలేదు. మనకి ఫోన్లు మాట్లాడడానికి, పక్కిళ్ళ వాళ్ళతో మాట్లాడడానికి అయితే ఫోన్లు టైం ఉంటది, కానీ జపం సరిగ్గా కూర్చొని చేయడానికి టైం ఉండదు మనకి. అంతా భగవంతుని ప్రేమ అనే కాటుక కళ్ళకి ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళు తన హృదయంలో అనుక్షణము భగవంతుని చూడగలుగుతారు. నేను మాట్లాడేది, నేను చూసేది, నేను తినేది అన్ని కూడా లోపల పరమాత్మగా కూర్చొని చూస్తున్నాడు భగవంతుడు అనుకుంటారు. ఏదో లోపల ఉన్నాడులే దేవుడు,
నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నానులే అనుకుంటే మనకి ఎక్కడున్నట్టు భగవంతుడి మీద ఎంత నమ్మకం. నారాయణుని కూర్చున్న వర్ణనం రాబోయే 2 శ్లోకాల యందు ఇవ్వబడినది. విష్ణు భగవాన్ని ముఖమండలము భృంగములు మృగి ఉండే కమలం వలె ఉంటుందని శ్లోకం బట్టి గోచరిస్తుంది. ఆ దేవదేవుడు ధరించిన ఆభరణాలు సూర్యోదయ సమయంలో గల అరుణ సువర్ణ వర్ణంతో శోభిల్లుచుండే. సమస్త సృష్టిని పరిరక్షించడానికి అతను ప్రభాత కాలమందు సూర్యుడి వలె ఉదయిస్తాడు. వివిధ ఆయుధాలను దాల్చిన అతని అష్టబాహువులు కమలం యొక్క 8 దళాలను బోరును. ఇక్కడ చెప్పిన ఆయుధాలన్నీ కూడా భక్తుల రక్షణ కోసమే ఉన్నవి. సాధారణంగా విష్ణువు 4 బాహువులందు చక్రము, గద, శంఖము, కమలము నెలకొని ఉంటాయి. ఈ 4 చిహ్నాలు అతని 4 బాహువులందు వివిధ క్రమంలో ఏర్పాటు కావించబడి ఉంటాయి కనుక గద, చక్రము రాక్షసులను అంటే దుష్కృతం పాపకర్మలు కలిగిన వాళ్ళని శిక్షించేటటువంటివి. కమలము, శంఖము భక్తులను అనుగ్రహించడానికి వాడబడతాయి. మనుషుల్లో ఎల్లప్పుడూ భక్తులు దానులని 2 రకాల వారు ఉంటారు. భగవద్గీత చెప్తుంది, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భక్తుల రక్షణకు, దుష్టుల సంహరణకు శ్రీకృష్ణుడు ఎల్లవేళల సిద్ధంగా ఉంటాడు. దానవులు, దేవతలు అనే 2 రకాల స్వభావాలు కలవారు ఈ ప్రపంచంలోనే ఉంటారు. ఆధ్యాత్మిక జగత్తులో అట్టి 2 తెగలు ఉండవు. కానీ విష్ణు భగవానుడు భౌతిక ఆధ్యాత్మిక జగత్తులు రెండింటికి ప్రభువు. ఈ భౌతిక జగత్తునందు దాదాపు ప్రతి ఒక్కరు కూడా దానవ స్వభావాన్ని కలిగి ఉన్నారు. వారితో పాటు కొందరు భక్తులు కూడా ఉంటారు. అట్టి భక్తులు భౌతిక జగత్తునందు ఉన్నట్టుగా కనిపించినను ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక జగత్తు అందే నెలకొని ఉంటారు. అనగా భక్తుని స్థితి సర్వదా దివ్యమైనట్టుది. అతను ఎల్లవేళలా విష్ణు భగవానుడితో రక్షించబడుతూ ఉంటాడు. చూడండి, సరిగ్గా జపం చేసి సరిగ్గా భక్తి చేస్తే ఎవరు కాపాడుతారు? వాళ్ళని స్వయంగా భగవంతుడే కాపాడుతుంటే అన్ని వేళలా కూడా అన్ని రకాల పరిస్థితుల నుంచి కూడా భగవంతుడు కాపాడుతాడు. అందుకనే భక్తుల స్థితి సేఫ్, దివ్యమైనట్టు అంటున్నారు. వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్నట్టు మనకు కనిపిస్తారు, మనతోనే ఉన్నట్టు, మనలాగానే ఉన్నట్టు, మనలాగానే సేవ చేస్తున్నట్టు అనిపిస్తారు. కానీ వాళ్ళ మనసు ఎప్పుడు భగవంతుని చరణాల మీద లగ్నమై ఉంటది. అలాంటి వాళ్ళు ఇక్కడ ఉండి కూడా ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నట్టే అన్నమాట. అది మనకు తెలియదు కాబట్టి వాళ్ళు కూడా మనతో సమానం అనుకుంటాం. కనుక విష్ణు భగవానుడి దరహాసవదనము సమస్త విశ్వానికి మనోహరమైనట్టుది. కేవలం భక్తులే కాక భక్తి రహితులు కూడా అటు దరహాసంతో, అంటే భక్తి లేని వాళ్ళు కూడా భగవంతుడి చిరునవ్వుకు ఆకర్షితులు అవుతారు. చామరములు, ఛత్రము, కదిలాడే కర్ణకొండలాలు, నల్లని కురులు, ఏ విధముగా సూర్యుడు, చంద్రుడు, అష్టదళ పద్మము, జుంకారము చేసే భృంగాలను పోలి ఉండెను ఇక్కడ చక్కగా వర్ణించబడింది. శంఖ, చక్ర, గద, పద్మ, ధనుర్బాణాలు, డాలు, ఖడ్గముతో పాటు వీటన్నింటినీ కలిగి ఉన్న విష్ణు భగవాన్ అద్భుత దర్శనము దక్షుడు, బ్రహ్మదేవుడితో పాటు అక్కడ ఉన్న దేవతలందరూ మిగులు ఆకర్షించబడింది. భగవంతుని దర్శనం వాళ్ళందరినీ కూడా ఆకర్షించిన అందరూ కూడా భగవంతుని వైపే చూస్తూ ఉన్నారు. విష్ణు భగవానుడు దర్శనం ఇవ్వగానే బ్రహ్మరుద్ర దేవతలంతా ఆ దేవదేవునికి దండ ప్రణామాలు ఆచరించారు. విష్ణు భగవానుడు బ్రహ్మరుద్రులకు కూడా, అంటే దేవతలు, గంధర్వులు వారికే పూజనీయుడు అనగా ఇంకా సాధారణ జీవుల గురించి చెప్పవలసిన అవసరం లేదు. పరమేశ్వరుడని, పరమ పురుషుడని గోచరిస్తున్నది. కనుకనే దేవతలంతా విష్ణువును అర్చిస్తారని ఒక శ్లోకంలో యబ్రహ్మ వరుణేంద్ర రుద్ర మరుత అని చెప్పబడింది. అంటే అదే విధముగా యోగులు కూడా విష్ణు రూపాన్ని మనసులో ధ్యానిస్తారు. ధ్యాన యోగులు కూడా విష్ణు యొక్క చతుర్భుజ రూపాన్ని మనసులో గుర్తుపెట్టుకొని దాన్ని ధ్యానిస్తారు. ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంత్యం యోగినః అంటూ చెప్పబడుతుంది విష్ణు పురాణంలో. ఈ విధముగా విష్ణువు సర్వ దేవతలకు, గంధర్వులకు, బ్రహ్మ, రుద్రులకు అందరికీ కూడా ఆరాధనీయుడు. కనుకనే అతడే దేవదేవుడు. తద్విష్ణు పరమం పదం సదా పశ్యంతి సూరయ వేదాల్లో చెప్పండి. అంటే బ్రహ్మ ప్రార్థనల యందు శివుడు పరమ పురుషుడిగా వర్ణించబడిన విష్ణు భగవానుడు ప్రత్యక్షం కాగానే అతడు కూడా సాష్టాంగ దండ ప్రణామాలు చేశాడు. అర్థమైంది కదా? చాలా మంది మనల్ని ఏమంటారు,
ఓ మీరు కృష్ణ భక్తులు కాబట్టి కృష్ణుడే గొప్పవాడని పొగుడుతారు, సమానమే అంటారు. మనం పొగట్టం కాదు, శాస్త్రాలు పొగుడుతున్నాయి, వేదాలు పొగుడుతున్నాయి, ఉపనిషత్తులు చెప్తున్నాయి, సాక్షాత్తు బ్రహ్మ శివుడు కూడా చెప్తున్నారు. శివుడు ఏమంటున్నాడు పార్వతీదేవితోటి, ఓ దేవి ఆరాధనానాం సర్వేషం విష్ణు ఆరాధనం శ్రేష్టం అని చెబుతున్నాడు ఆయన కూడా. కనుక వాళ్ళంతా భగవంతుడిని ఆరాధిస్తారనడానికి ఏంటి గుర్తు? మనకి వేదాల్లో చదవాలి, వినాలి, అర్థం చేసుకోవాలి. అక్కడికి కూడా అర్థం కాకపోతే ఇంకా గట్టి గుర్తు ఏంటంటే రాబోయే ఏకాదశి వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, 2 పేర్లు ఉన్నాయి. ముక్కోటి అంటే 3 కోట్ల 33 కోట్లు. అంతమంది దేవతలు కూడా భగవద్ దర్శనానికి వైకుంఠానికి వెళ్తారు. అందుకని వైకుంఠ ద్వార దర్శనం అంటారు. ఆ రోజు దేవతలు ఏంది, ఎవరైనా దేవతలు ఏమన్నా పైన లోకాలకి వెళ్ళి వైకుంఠ లోకాలకి వెళ్ళి దర్శనం చేసుకుంటే ఒక్కరోజు మాత్రమే వాళ్ళకి అవకాశం. మనకి ఇక్కడ భూమి మీద విష్ణు ఆలయాలకు వెళ్ళి ఎక్కడ చూడు, వేరే వేరే ఆలయాలు ఎక్కడ ఉండదు. విష్ణు ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం అని పెడతారు, వైకుంఠ ద్వార దర్శనం అని. అందరూ కూడా ఆ రోజు తెల్లవారుజామున లేచి వెళ్ళి భగవంతుడి దర్శనం చేసుకుంటారు. ఒకప్పుడు అలా మేము యాదగిరి గుట్టలో ఉన్నప్పుడు 20 సంవత్సరాల ముందు ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వైకుంఠ ఏకాదశికి తెల్లవారుజామున మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళేదాన్ని నేను. అలా వెళ్ళి భగవంతుడు కరుణతోటి ఇప్పుడు నాకు ఈ కృష్ణ భక్తి అనేది కొంచెం ప్రాప్తించింది అన్నమాట. భగవంతుడి కోసం మనం చేసిన ఏదైనా సరే రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. అది తెలియక మనం జనుల కోసం, పేరు కోసం, ప్రతిష్ఠ కోసం, డబ్బు కోసం చేస్తాం. ఏమి ఆశించకుండా చూస్తున్నాడు భగవంతుడు. కర్మ ఫలాన్ని ఆశించకుండా నువ్వు కర్మను చెయ్యి, ఫలితం నేను చూసుకుంటానంటున్నాడు. కానీ మనం ఎక్కడ ఉంటాము? మనకు ఎమ్మటే ఈ కలియుగంలో జనులకి ఎట్లా ఉండాలంటే ఏదన్నా ఒకటి చేశాము అంటే వెంటనే ఫలితం ఈ చేతితో చేస్తే ఈ చేతిలో పడిపోవాలన్నమాట. మనకు అట్లుంది మన లక్షణం. మనం కృష్ణ భక్తులం అని చెప్పి మనం కృష్ణుని పొగట్లేదు. శాస్త్రాలు, పురాణాలు ఏం చెప్తున్నాయి దాన్ని నమ్ముతున్నాం అంతే. మనం దేవదేవుని అపారమైన మహిమలు, బ్రహ్మదేవుని వంటి దేవతలు కూడా తెలుసుకోలేనివని, సర్వులు అతని దివ్య రూపాన్ని, దివ్య అనుగ్రహం నువ్వు చూడగలిగా. అతని అనుగ్రహము చేతని అందరూ తమ శక్త్యానుసారము మనం ప్రార్థన చేస్తున్నామన్నా, ఈరోజు కృష్ణ భక్తి చేస్తున్నామా అన్నా, ఇట్లా తెల్లవారుజామున ఎలాంటి ఆటంకాలు కలగకుండా శ్రీమద్ భాగవతం, భగవంతుని మహిమలను తెలియజేసే శ్రీమద్ భాగవతాన్ని మనం అంతా అధ్యయనం చేస్తున్నామన్నా కూడా అదంతా భగవంతుని కరుణ. ఆయన కరుణ లేకపోతే ఆయనకు మనకి ఆ టైంకి మెలకువ రాదు. వినాలని శ్రద్ధ ఉండదు. ఎంతో మంది లేవుస్తారు కానీ లేవంగానే చీపురు పట్టుకొని ఆకులు ఉడ్చుకుంటూ కూర్చుంటారు. మీరు నిద్రలు చేయో క్లాస్ మొదలైందంటే ఒక ఫోన్ పట్టుకొని కూర్చుంటారు. అందరం చూడటానికి ఒకలాగానే ఉంటాం కానీ చేసే పనుల్లో తేడా, వచ్చే ఫలితంలో కూడా తేడా ఉంటుంది. భగవంతుని కోసం ఏం చేసినా కూడా దానికి రెట్టింపు ఫలాన్ని పొందుతాం. అది మనకు తెలియట్లేదు, దాని విలువ తెలియట్లేదు. పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడు అపరిమితుడు. ఎవరు చివరికి బ్రహ్మదేవుడైనా సరే అతని మహిమలను పూర్తిగా ఎరగజాలరు. ఆ దేవదేవుని ప్రత్యక్ష అవతారము అనంతుడు తన అసంఖ్యాకమైన ముఖాలతో అనంత కాలము నుండి భగవన్ మహిమలను వర్ణింప ప్రయత్నిస్తున్నా అవి పూర్తి కాకయే ఉన్నవని, అనగా అతను ఆ కార్యాన్ని ఏనాడు పూర్తి చేయదాడని చెప్పబడింది. ఇంత ముందు కూడా మేము చెప్పాము, అది ఏ గ్రంథంలో ఉందో నాకు తెలియలేదు, ఈరోజు తెలిసింది భాగవతంలోనే ఉందని. అనంతుడి లెక్కలేని తలకాయలు ఉంటాయి అనంత శేషుడికి. ఆ లెక్కలేని అనంతమైన అంటే లెక్కరానండి అన్ని తలలతోటి భగవంతుని మహిమల్ని కీర్తిస్తున్నా అంటే, ఎందుకంటే ఈ ఈ విశ్వాలని, బ్రహ్మాండాలని తన తల మీద మోసాడు అనంతుడు. ఆయన ఎప్పుడో ఎన్నో యుగాల నుంచి కీర్తిస్తుంటేనే అవ్వలేదంట భగవంతుని కీర్తనము. అది ముగియదు, అయిపోదు కూడా అంట. అంత గొప్ప భగవంతుని గురించి కీర్తించడానికి మనం ఎంత చెప్పండి, మనం ఎంత నలుసు అంటే వాళ్ళం కూడా కాదు. అనగా అతను ఆ కార్యాన్ని ఏనాడు కూడా పూర్తి చేయగాడని చెప్పబడింది. అనగా అపరిమితుడైన భగవంతుని అర్థం చేసుకోవడం లేదా స్తుతించడము ఏ సాధారణ జీవుడికైనా అసాధ్యమైనది. కానీ జీవులు వారి శక్త్యానుసారము భగవంతుని సేవించగలరు లేదా స్తుతులు కావించగలరు. అందుకనే మనం భాగవతానికన్నా ముందు కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః అంటూ కీర్తిస్తాం. ఇంకా కూడా ఎన్నో కీర్తనలు చేయొచ్చు. మీరు ఇంట్లో పనులు చేసుకుంటూ, పొలంలో పనులు చేసుకుంటూ కూడా కస్తూరి తిలకం అని పాడుకోవచ్చు. ఎన్నెన్నో కీర్తనలు ఉన్నాయి, ఎన్నెన్నో పాటలు భగవంతుని. అవన్నీ కస్తూరి రంగరంగ, కావేటి రంగరంగ అట్లా కూడా పాడుకోవచ్చు. ఆయన మహిమలు కీర్తిస్తూ, ఆయన లీలల్లో వర్ణిస్తూ అట్లా అనుక్షణం కూడా భగవంతుని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించండి.
అప్పుడు మాత్రమే ఈ మానవ జన్మ సార్థకం అవుతుంది. శ్రీమద్ భాగవతంలో చెప్పినట్టుగా ఏతావాన్ సంఖ్య యోగాభ్యాం స్వధర్మ పరినిష్టయా జన్మలాభా పరం పుంసామంతే నారాయణ స్మృతి. మనం మానవ జన్మ యొక్క లాభాన్ని పొందాలంటే అంత్యకాలం నారాయణ నారాయణ అనుకుంటూ శరీరాన్ని వదిలి నారాయణుడు ఉండే వైకుంఠ లోకాలకు చేరుకోవచ్చు. కృష్ణ కృష్ణ అనుకుంటే కృష్ణలోకం గోలోక బృందావనం చేరుకోవచ్చు. భగవంతుడు అవతారాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నెన్నో వైకుంఠ లోకాలు ఉన్నాయి. తామర పువ్వుకు రేకులు ఎలా ఉంటాయో చుట్టూ సహస్ర దళాలు అంటారు, 1000 రేకులు ఉండే తామర పువ్వుగా ఉంటాయి అంట. అట్లా తామర పువ్వు రేకుల్లాగా చుట్టూ పరివేష్టించుంటాయి వైకుంఠ లోకాలు. ఆ లోకాల్లో భగవంతుని అవతారాలు ఎన్ని అవతారాలు వచ్చిన మత్స్య కూర్మ వరాహ వామన కుసింహ ఇట్లా ఎన్ని అవతారాలు వచ్చినాయో, ఎన్నెన్ని అవతారాలు ఉంటే అన్నెన్ని వైకుంఠ లోకాలు చుట్టూ పరివేష్టించుంటాయి. మధ్యలో ఉండే తామర పువ్వు బొడ్డే గోలోక బృందావనము. హరే కృష్ణ మహామంత్రం చేసేవాళ్ళు డైరెక్ట్ గోలోకానికి వెళ్తారు. తామర పువ్వు రేపులు ఉండే వైకుంఠ లోకాలు కూడా వాళ్ళ లక్ష్యం కాదు. కానీ కనీసం నారాయణ అని అనగలిగినా కూడా నారాయణ ఉండే వైకుంఠ లోకానికి వెళ్తారు. అంతే నారాయణ శృతి. జన్మలాభ పరం పుంసం, అంతే నారాయణ శృతి. మానవ జన్మ యొక్క లాభాన్ని పొందాలి అంటే అంత్యకాలంలో నారాయణ అంటూ శరీరాన్ని వదలాలని చెప్తున్నాయి శాస్త్రాలు. భగవద్గీతలో కృష్ణ కూడా చెప్తున్నారు, తస్మా సర్వేషు కాలేషు మామనుస్మర యుద్ధచ మయ్యర్పిత మనోబుద్ధి మామేవ న సంశయ. అన్ని వేళల్లో అన్ని అవస్థల్లో కష్టంలో సుఖంలో మంచిలో చెడులో కూడా ఎప్పటికీ నన్ను స్మరించుకో, మనసుని బుద్ధిని నా మీదే లగ్నం చెయ్యి, తప్పక నువ్వు నన్ను చేరుకుంటావు, ఇందులో సందేహం లేదు అని చెప్తున్నారు. కనుక మన శక్తి అనుసారం కనుక తమ శక్తి అనుసారము భగవంతుని సేవించగలరు లేదా స్తుతులు కావించగలరు. సేవాభావముతో అట్టి శక్తి పరిధి వృద్ధి కాగలదు. నిజమగు భగవత్ సేవ తొలుత నాలుకతో ఆరంభమవుతుంది. సేవోన్ముఖే జిహ్వాదో, నిజమైన సేవ అంటే నాలుకతో మొదలవుతుంది. ఈ విషయం జప కీర్తనలు సూచిస్తుంది. అంటే జపం చేసేది కీర్తన చేసేది నోటితోటే, ప్రసాదం తినేది కూడా నోటితోటే. ఈ 3 రకాల సేవలు నాలుకతోటే మొదలవుతాయి. కనుక హరే కృష్ణ మహామంత్ర జప కీర్తనలతో మనిషి భగవత్ సేవను ఆరంభించగలడు. నాలుక చేయగలిగే మరి ఒక కార్యము ప్రసాదం తీసుకోవటం. అనగా అనంతుడైన వాని సేవను మనము జప కీర్తన మరియు ప్రసాదము ద్వారా ఆరంభించవలను. ప్రసాదం అంటే ఇంద్రియ గ్రామమునంతటి నియంత్రించటి అని భావము. పలు రకాల రుచుల కోసం కోరుతూ జీవుని బద్ధ జీవితం అనే చెరసాలలో బలవంతంగా పడదోస్తుంది. అమ్మో, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇది. ఎవరైతే ఇంకా ఉల్లిపాయలు కూడా మానలేకుండా ఉండారో, మాంసాహారం మానలేకుండా ఉండారో అలాంటి వాళ్ళ కోసం ఇది. ప్రసాదం అంటే ఇంద్రియ గ్రామాన్నంత నియంత్రించడం అంట. ఎప్పుడైతే పలు రకాల రుచులు కోరుతూ అబ్బాయి ఉల్లిపాయలు లేని కూరలు ఎట్లుంటాయి 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 అంటూ ఇంకా వాటి కోసం తప్పిస్తూ ఉంటారో, ఇప్పుడు ఇక్కడ తినొచ్చు బాగానే రుచిగా ఉంటాయి అనుకొని మనకైతేనేమో అవి చండాలం కంపు కొట్టినటువంటి ఉల్లిపాయలు ఏగుతుంటే కూడా వాసన వస్తుంది. అది ఇంకా ఎవరైతే రుచిగా తింటారో ఆ నాలుకంటే వాళ్ళని బద్ధ జీవితం అనే చెరసాల్లో బలవంతంగా నెట్టి పారేస్తుంది. మళ్ళీ జన్మ వద్దనుకున్నా కూడా ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది. అలా జీవుడు ఒక దేహం నుంచి వేరొక దేహానికి, వేరొక దేహం నుంచి వేరొక దేహానికి మారుతూ నిషిద్ధ ఆహార పదార్థాలు తింటా పోవచ్చంట. కనుక ఈ నాలుక అదుపు లేనిదిగా భావించబడింది. ఆ నాలుకను ఎలా అదుపు చేయాలి? జపకీర్తన ప్రసాద సేవనం ద్వారా జపం చేయాలి. నాలుగుతోటి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ జప కీర్తన చేయాలి. కీర్తన అంటే భగవంతుని యొక్క నామ సంకీర్తన. పొలంలో పనిచేస్తూ వరి కోస్తున్నా, పూలు కోస్తున్నా, కూరగాయలు కోస్తున్నా, కలుపు బీకుతున్నా హరే కృష్ణ 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 హరే హరే కీర్తన చేసుకుంటూ చేసుకోవచ్చు. ఇంట్లో వంట పాత్రలు చేస్తున్నా, వంట చేస్తున్నా, ఇల్లు ఉడుస్తున్నా, బట్టలు తూతున్నా కూడా కీర్తన చేసుకోవడానికి ఏమన్నా అడ్డం ఉందా?
అంతేగాని మనం ఫోన్ స్పీకర్ లో పెట్టుకొని వింటూ ఇల్లు ఉడుచుకుంటూ అమలక్కలతో మాట్లాడుకుంటూ చేసేది భక్తియుత సేవ కాదు. చేసేది సేవే, చేతులతోటి మందిరం ఉడుస్తున్నాం, కానీ ఏం చేస్తున్నాం? మనసు ఎక్కడుంది? వేరే వాడు చెప్పే విషయాల మీద లగ్నం అవుతుంది. కనుక ఈ నాలుకని భగవంతుని జప కీర్తనలో పెట్టాలి. ప్రసాదం మాత్రమే తీసుకోవడం అలవాటైతే ఖచ్చితంగా భక్తి మార్గంలో స్థిరంగా ఉంటాము. ఈ నాలుకకు ఈ మూడు ఎప్పుడైతే అందిస్తామో అప్పుడు అది మన అదుపులోకి వస్తుంది. అప్పుడు ఒక దేహం నుంచి, అంటే ఇవాళ కుక్క శరీరం, మళ్ళీ పంది శరీరం, మళ్ళీ జన్లో గాడిద శరీరం, మళ్ళీ జన్లో పిల్లి శరీరం, ఇలా క్రమబద్ధంగా జీవితాల్లో పోకుండా మానవ జన్మెత్తి ఈ జన్మలో మిగిలిపోయిన భక్తిని వచ్చే జన్మలో చేసుకుని భగవంతుడి లోకానికి వెళ్తాము. అలా నాలుక కంట్రోల్ లేకుండా మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఎవరు చూడట్లేదు, ఎవరికి చెప్పట్లేదులే, నాకు ఇష్టం కదా, నేను ఇప్పుడు దాకా సేవ చేశాను, నేను భక్తురాలని అనుకొని మనం రవ్వంత తప్పు చేసినా కూడా కుండెడ పాలలో ఒక విషం బొట్టు పడితే అట్లా ఆ విధంగా మన భక్తి మొత్తం ఒక చిన్న తప్పుతోటి నాశనం అవుతుంది. కనుక నాలుకను హరినామ స్మరణ యందు ప్రసాద సేవన యందు నియోగించవలను. అప్పుడు ఇతర ఇంద్రియములన్నీ కూడా నామస్మరణ ద్వారా నియంత్రించగలవు. కనుక ప్రసాదం పథ్యం వంటిది. మనకు రోగం వస్తే ముందు బిళ్ళలు వేసుకోవాలి, పథ్యం కూడా చెయ్యాలి. నేను మందులు వేసుకుంటాను పథ్యం చేయనన్నా కుదరదు, పథ్యం మాత్రమే చేస్తాను ముందు వేసుకుంటా అన్నా కూడా కుదరదు. ఈ నామస్మరణ యందు ఎప్పుడైతే మన నాలుకను పెడతామో అది మందులాగా పనిచేస్తుంది. ప్రసాదం పథ్యం వంటిది, ప్రసాదం తీసుకోవటం పథ్యం వంటిది. అంటే పథ్యం ఉన్నాళ్ళు అన్ని తింటారా? తినరు కదా, కొన్ని రకాలే తింటారు. అదే విధంగా ప్రసాదం తీసుకోవటం పథ్యం చేయటం వంటిది. అప్పుడే ఆ వచ్చిన జాండీస్ తగ్గుతుంది, మనకున్న భవరోగం మళ్ళీ జన్మలనే రోగం కూడా తగ్గుతుంది. ఈ పద్ధతిని అవలంబించి మనిషి భగవత్ సేవను ఆరంభించవచ్చు. సేవ వృద్ధి అయిన కొద్దీ భగవంతుడు తనను మరింత భక్తులకు వెల్లడి కావించుకుంటాడు. మనం ఎంత శ్రద్ధగా ఎంత భక్తితోటి సేవ చేస్తామో భగవంతుడు తనను తానే వెల్లడి చేసుకుంటాడు. రాత్రి భగవద్గీతలో వచ్చింది కదా, లాస్ట్ 2 శ్లోకాల్లో తను మరింత భక్తులకు వెల్లడి చేసుకుంటాడు. కానీ భగవన్ మహిమలను పరిమితి లేదు, అలాగే భగవంతుని సేవకు కూడా పరిమితి లేదు. ఎంత చేసినా కూడా అంత శక్తి పెరుగుతుంది, ఎంత చేస్తే అంత రెట్టింపు ఫలం వస్తుంది. అంతేగాని మనసుకు నచ్చినట్టు మన బుద్ధికి దోచినట్టు చేయటం వల్ల భగవంతునికి సంతృప్తిని కలిగించలేము. అది భక్తియుత సేవ కూడా కాదు. భగవంతుడు చెప్పినట్టు చేసినట్టే అప్పుడు ఫలితం వస్తుంది. స్కూల్లో టీచర్ దగ్గరికి వెళ్ళి నా ఇష్టం వచ్చిన పాఠం చదువుతుంటాను, నువ్వు 5వ పాఠం చెప్తున్నావు, నేను 10వ పాఠం చదువుతున్నది నాకు ఇష్టం కథలాగా ఉందని అంటే కుదురుతుందా? కుదరదు. టీచర్ ఏ పాఠం చెప్తే అదే చదవాలి, అదే నేర్చుకోవాలి, దానికే ప్రశ్నలకు ఆన్సర్లు రాయాలి. మన ఇష్టం వచ్చినట్టు చేయడానికి కుదరదు. భక్తి కూడా అంతే. అందుకనే గురువు కంపల్సరిగా ఉండాలి. గురువు ఉన్నా సరే గురువు మాటలెక్క మనకు నచ్చినట్టు చేసినప్పుడు మనం భక్తి మార్గంలో ఉండి కూడా ఫలితాన్ని పొందలేము. గురువులు కాదని చేసే ప్రతి పని కూడా కృష్ణ యాక్సెప్ట్ చేయడు. జపం చేయకుండా చేసినా కూడా యాక్సెప్ట్ ఉండదు. కనుక జపం కంపల్సరీ. ప్రసాదం అంటే కొందరికి వీలు అవుతుంది, కొందరికి వీలు కావట్లా. కానీ మీరు జపాన్ని ఎక్కువసేపు చేస్తూ శ్రీమద్ భాగవతాన్ని వింటే రాబోయే రోజుల్లో మీ ఇంట్లో కూడా అందరం మారిపోయి మీకు కూడా రోజు ఉల్లిపాయలు లేకుండా వండి దేవుడికి పెట్టి పెడతారు, ప్రసాదం స్వీకరించవచ్చు. కనుక శ్రద్ధతోటి జపం చెయ్యాలి. రోజు భగవంతుని ప్రార్థించాలి, నాయన మాకెప్పుడు మీ ప్రసాదం తీసుకునే అవకాశం వస్తుంది, మా ఇంట్లో వాళ్ళ మనసు ఎప్పుడు మారుతుంది అని మనం ప్రార్థన చేయొచ్చు. రోజు అడుగుతుంటే ఏదో ఒక రోజు వాళ్ళ మనసు మార్చేస్తారు కృష్ణ. అడగటం మన వంతు, ఫలితం ఇచ్చేది ఎప్పుడు ఇస్తాడో ఆయన ఇష్టం. అది మనం డిమాండ్ చేయొద్దు ఎప్పుడు కూడా కృష్ణ అని కూడా. ఇది తెలుసుకొని భక్తి మార్గంలో ఎవరైతే శ్రద్ధతోటి, ఎందుకంటే శ్రద్ధ లేని వాళ్ళ జ్ఞానాన్ని ఇవ్వనని చెబుతున్నాడు భగవద్గీతలో కృష్ణ. శ్రద్ధతోటి భగవంతుని ఆరాధించి ఆ జ్ఞానాన్ని మనం పొందాలి. హరే కృష్ణ. గ్రంథ శ్రీమద్ భాగవతం కీ జయ. కలియుగ ధర్మ పరిణామ సంకీర్తన్ కీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జయ. ఎవరికన్నా ఉన్న ప్రశ్నలు ఉన్నాయమ్మా? హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవరికన్నా ఉన్న ప్రశ్నలు ఉన్నాయా? ఇవాళ పారణ ఏ టైం అమ్మా? పారణ టైం అమ్మా గ్రూపుల్లో పెట్టి ఉందా లేదో చూస్తే ఇప్పుడు పెట్టేస్తా గ్రూపుల్లో. ఉన్నావుగా గ్రూప్ లో నువ్వు? ఎంతమ్మా? 10-20 లోపల? ఓకే. టైం పొద్దున్న 7 తర్వాతనా? 6:25 నుంచి 10:25 లోపల. ఓకే, 7 తర్వాత తీసుకోండి. 6:25 అంటే 10 నిమిషాలు ఆగి 9:15 నుంచి 10 లోపల తీసుకోండి అమ్మా. హరే కృష్ణ.
నేను చూడలేదు. ఏంటమ్మా మీద అడుగుతున్నావు కోకులానంద మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ హరే మాతాజీ. హరే కృష్ణ అమ్మ. 6:30 నుంచి 10-15 నిమిషాల దాకా ఇచ్చారు, గురు మహారాజు పెట్టారు. అరే దేంట్లో ఏదేమైతే కానీ అదే చెప్తుందిలే మాత రూపా మాత చెప్పింది చెప్పాము. 7 తర్వాత 10 లోపల తీసుకోండి. 7కు ముందు ఎవరు తినరు, పనులు కావు కాబట్టి. 10 దాటినాక ఎవరు ఉండరు. అంతే. పని అయిపోయిందంటే ఎప్పుడు తిందామని ఎదురు చూస్తాం. నేను ఏకాదశి అయ్యో తిన్నా కూడా ఇంకా అంబరీష్ మహారాజు లాగా మనం ఏమంటారు విద్యలు అయితే చేసేవాళ్ళం కాదు కదా. నో ప్రాబ్లం. అరే కృష్ణమ్మ గోకులాన్న మాత ఏం అడిగావు? శక్తి గురువు ఇచ్చేస్తే